అడ్డు కాదు, అభివృద్ధికి అడ్డు కాదు. సంవత్సరం నుండి మేము టైర్ల కొట్టు పెట్టుకొని బతకడం జరుగుతుంది. మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి అది షాపు అనేది మేము ఒక అరెకరం పొలం అమ్ముకొని కొనుక్కొని బతకడం కోసం ఇక్కడికి వచ్చినాము. ఆ యొక్క షాపు అనేది ఈరోజు పోతుంది అంటే మా యొక్క పిల్లలు మా యొక్క కుటుంబాలు అనేటి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల పరిపాలన చేసేటువంటి విధంగా ఆలోచించాలి తప్ప ప్రజలకు పుట్టగొట్టేటువంటి విధంగా ఆలోచించకూడదు. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఇంకోటి, మనకు 60 ఫీట్ల రోడ్డు ఉంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క పేద ప్రజలైన వాళ్ళు ఎప్పటికీ జీవనోపాధి పొందుతూ ఈ యొక్క స్టేషన్ అభివృద్ధిలో భాగంగా మేము కూడా గ్రామ పంచాయతీ మేము పన్నులు కట్టుకుంటూ జీవనోపాధి కలిగిస్తున్నాం ఇక్కడ మేము. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యలు ఏవైతున్నాయో పూర్తి నిర్ణయాలు కూడా ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి పదంలో నడిపేయాలని చెప్పేసి అని మేము కోరుతూ, మా యొక్క షాపులను మేము పోగొట్టుకున్నట్టయితే మేము రోడ్డున పడి జీవనం కొనసాగిపోయి మొత్తం కూడా చిందరవందరంగా బతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంబడే తక్షణమే ఆలోచన చేసి మాకు సరైనటువంటి నిర్ణయం రానటువంటి విధంగా ఉంటే మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి ముందు వెళ్తాము. ఇంకోటి, ప్రభుత్వాన్ని ఈ విధంగా కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. ప్రజల జోలికి వస్తే ఏ ప్రభుత్వాన్ని కానీ కూలదొక్కే విధంగానే మేము ఆ దిశగానే ముందుకు వెళ్తామని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క షాపు ద్వారా రెండు ఫ్యామిలీలు బ్రతుకుతున్నారు. ఇలాంటి టైంలో అంతా ఏదో అభివృద్ధి పేరిట కనీసానికి మౌలిక సదుపాయాలు లేని ఊళ్ళో నేషనల్ హైవే లేదు. అటువంటి దానికి రోడ్డు విస్తరణ కార్యక్రమం, రోడ్డు విస్తరణ పనులు అని చెప్పి పేద వాళ్ళ పుట్టగొట్టడం ఎంతవరకు సమంజసం ఇది? దీనిపై మరోసారి ఆలోచించి 60 ఫీట్ల రోడ్డు పెడితే అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ బ్రతకడానికి వీలుగా ఉంటుంది. బ్రతుకుల మీద కొడతాం మేము, ఇట్లానే చేసుకుంటూ పోతామంటే ఊరుకునేది ఉండదు. ఇంతకంటే ఎక్కువ చేస్తాం, సెన్సేషనల్ అవుతుంది ఇదంతా న్యూస్. 60 ఫీట్ల ముద్దు అనే ఒక నినాదంతో కేసముద్రం పట్టణం మీద ఒక అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్న పాలక వర్గాలకు చెప్పుపెట్టుగా ఈరోజు కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో బంధుకు వ్యాపార వర్గాలు బంధుకు పిలిపించిన దానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే మా షాపులు మేము బంద్ చేసుకొని మేము రోడ్ల పడే పరిస్థితి ఉంటుందని చెప్పడం కోసం ఈరోజు బంధుకు సహకరిస్తున్న వ్యాపార వర్గాలందరూ కూడా కృతజ్ఞతలు చేస్తూ ఖచ్చితంగా పాలక వర్గాలందరూ కూడా దీన్ని పునఃపరిశీలించాలి. ఎందుకంటే మేము ఏదో స్వార్థానికో రాజకీయాలకో చేయట్లేము. మా ఇల్లు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా 100 ఫీట్లు పెట్టి మమ్మల్ని అభివృద్ధి పేరుతోటి మా ఇండ్లను విధ్వంసం చేస్తారు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేపట్టదని చెప్పి బంధుకు సహకరిస్తున్నాం. మీరందరూ కూడా దీన్ని పునఃపరిశీలించాలి. ఎందుకంటే ఒక డివైడరు మహబాద్, వరంగల్, హైదరాబాద్లో ఉందో లేదో కానీ 6 ఫీట్ల డివైడర్ పెట్టి మధ్యలో అటు ఈ 30 ఫీట్లు ఇటు 30 ఫీట్ల రోడ్డు పెట్టి కొట్టాల్సినంత వాణిజ్య పరంగా డెవలప్మెంట్ ఉందా లేదని కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కేవలం కాంట్రాక్టరు కమిషనర్ డబ్బుల కోసమే ఈ వర్కులు తెచ్చినట్టుగా అవుపడుతుందని చెప్ప అభివృద్ధి సాగుతోటి రోడ్లను ధ్వంసం చేస్తామంటే కూడా మేము ఎందుకంటే ఇవాళ 40 ఏళ్ల కాంచెలు మీరు చూస్తే కూడా ఈ డబ్బాలు మార్కెట్లో ఉన్న ఈ డబ్బాలందరూ వేసుకొని జీవనోపాధి కట్టిన వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడడం కోసం చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన నిలబడాలి. మీరు మళ్ళా పునఃపరిశీలించి 60 ఫీట్లు చేస్తే ఒక 60-40% నష్టం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి దాని విధంగా చేసుకొని అంతకు అభివృద్ధి కావాలనుకుంటే ఈ ఊరికి రింగ్ రోడ్డు తీసుకురాని ఇంకో 100 కోట్లు తెచ్చి, ఎందుకంటే మనకు రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇంకో 100 కోట్లు తెచ్చైనా రింగ్ రోడ్ వేసుకుంటే ఆ ఫ్లోటింగ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంత పెద్ద ఫ్లోటింగ్ ఉంటే లేదంటే మార్కెట్ దగ్గర నుంచి ఒక ఫ్లైఓవర్ వేసుకొని, హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్ వేస్తారు, అట్లా ఫ్లైఓవర్ ఏంటి కానీ ఏ ప్రాతిపదికన మీరు రోడ్లు ప్రతిపాదించడం కూడా మాకు అర్థం కావట్లేదని చెప్పి దీన్ని ఖచ్చితంగా మానుకోవాలి. లేకపోతే రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలు కూడా మీరు అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగానే ప్రజాప్రతినిధులకు తెలియజేయగా చూస్తున్నాం. ఇంకా కూడా మీరు రాకుండా మాత్రం ఆమరణ నిరాక్ష చేయడానికి కూడా వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి 100 ఫీట్లు వద్దురా ఈరోజు స్వచ్ఛందంగా
బంద్ ఇస్తే కనీసం వాళ్లకు చెంపపెట్టుగా అధికారులకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కనువిప్పగలుగుతామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు బంద్ ప్రకటించుకున్నాం. మేము గత వారం రోజులు కానీ చెప్తున్నాం, కానీ చీమ కూట్టినట్టు కూడా లేదు వాళ్ళకు. కాబట్టి దీని మీద కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమం తర్వాత దిగి రాకుంటే అంతిమంగా కార్యాచరణ కమిటీ కూర్చుంటాం, కార్యాచరణ కూడా ప్రకటించుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.